తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉంది. రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అన్ని పంటలకు మెరుగైనటువంటి పద్ధతిలో సహకారం అందిస్తామన్నారు. మరి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరొక దిక్కు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అడ్డాగా ఉంది. పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే పంటల బీమా పథకాన్ని తెలంగాణలో నీరు గార్చిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 13 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకందరూ తెలుసు, గత నవంబర్ 30వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీకి సంబంధించినటువంటి 4వ విడత 2,747 కోట్ల రూపాయలు పాలమూరులో జరిగినటువంటి సభలో పెద్ద చెక్కు ముద్రించి రైతులకు ఇస్తున్నట్టు ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 4వ దఫా రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ డబ్బుతో రైతుల రుణమాఫీ పూర్తి కాదు, 4వ విడత కూడా పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంకా 4 సంవత్సరాలు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. కానీ కనీసము ఏదైతే చెక్కిస్తున్నానని చెప్పి ప్రకటించారో ఆ డబ్బు కూడా ఈరోజు రైతుల అకౌంట్లో చేరలేదు. నవంబర్ 30 అంటే ఆల్మోస్ట్ 35 రోజులు అవుతా ఉంది. 35 రోజుల క్రితం చెక్కు ప్రదర్శించిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి ఇచ్చి నేను ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాను. 70% ఎంఎస్పి ధరలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. కొన్ని పంటల మీద 80% పెంచడం జరిగింది. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి గింజకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, చేసే పనులకు కావచ్చు, సర్వీస్ ఛార్జీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకుని ఎంఎస్పికి సంబంధించినటువంటి ధరలు చెల్లించి చివరి గింజ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది చాలా నేరమైనటువంటి కార్యక్రమం.
రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం. ప్రైవేటు రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కై ఎంఎస్పి కంటే తక్కువ ధరలో రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానన్నటువంటి ఎంఎస్పికి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల యొక్క ధాన్యము మార్కెట్ యార్డ్లలో కల్లాలలో పేరుకుపోయి వర్షానికి మొలకలెత్తి మరి రైతులకు అన్యాయం గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక చర్యలతో రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.